హాయ్, నమస్తే, వణకం, ఆదాబ్. మేము ఎన్ఆర్టీ బాయ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. మరి డబ్బులు అంటే ఎవరికి ఊరుకునే రావని ఒక పెద్ద ఆయన చెబుతా ఉంటాడు. గుళ్ళైన ఆయనే. సో ఆ డబ్బులతోనే ఇప్పుడు మేము ప్రాంక్ చేయబోతున్నాం. వెళ్దాం, చూద్దాం. నేను మా అజయన్ అయితే రోడ్డు మీద వెళ్ళిపోయామండి. మా అన్న అయితే అక్కడ తచ్చెట్లా ఆడుతున్నాడు, వేద్దాం వద్దా అని. ఎట్టగలది కొద్దిసేపు చూసి సప్పని అక్కడ పడేసాను అనమాట. మెలకొండ అది పడేసి ఏం తెలియని బుద్ధిమంతులాగా వచ్చేస్తున్నాడు. వచ్చాడు మెలకొండ వచ్చాడు. కాకపోతే వెనకాల ఉన్నాడు విశ్వాసకు. అతను చూశాడు ఆల్రెడీ. చూసి తీసుకుందామా వద్దా ఇప్పుడు దాకా అతను నా పక్క నుంచి ఏదన్నా కామెడీ చేస్తున్నాడా అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు. మేమేం మాట్లాడుకోలేదు కదా, తను ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించుకొని వెళ్ళిపోయాడు అనమాట. అయితే నేను అనుకున్నా ఎవరు తీసుకుంటారు అని చెప్పి అనుకున్నా. బట్ అక్కడ పక్కన దూరంగా ఒక కాలేజీ బ్యాచ్ వస్తుంది, లేడీస్. ఆ లేడీస్ మాట్లాడుకుంటూ వచ్చారు. నేను అనుకున్నా వాళ్ళు చూసినా తీసుకోరలే అనుకున్నా. కానీ అందులో ఒక అమ్మాయి మాత్రం టప్పంగి తీసేసుకుంది. అదిగో చూసారా, తీసేసుకుంది, వెళ్ళిపోయింది. యాక్చువల్గా టాస్క్ కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఇంకా ఏదో క్యాప్చర్ కాదనుకున్నా, బట్ క్యాప్చర్ అయ్యింది. వేరే ఏరియాలో మేము ఇక్కడ ఈ కూరగాయల ఆంటీని అడిగి మేము ఇక్కడ టాస్క్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా అక్కడ వేసాను. నాకు అక్కడ రోడ్డు మీద పెట్టిన తర్వాత ఒకటి అనిపించింది, మనుషులకి పై చూపే తప్ప కింద చూపు ఉండదేమో అనిపించింది నాకు ఆ తర్వాత. ఎందుకంటే నడి రోడ్డు మీద మేము 200 రూపీస్ పెడితే బైక్ మీద కాదు, ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటూ వెళ్ళారు తప్ప ఎవ్వరూ ఆగలే. కానీ ఒకళ్ళు మాత్రం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ వెళ్ళిపోయిన క్యాప్చర్ నేను చూడలేదు. వెనక్కి వచ్చి మళ్ళీ ఆగి వాళ్ళ అమ్మాయి చెప్పి అదిగో చూశారు కదా, తను తీసుకొని వెళ్ళిపోయారనమాట. తను చూసుకోరు అది రియల్ ఫేక్ అని కూడా. టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా వేరే ఏరియాకి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ వేరే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని టాస్క్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఆల్రెడీ వేసాము. బట్ ఒక మా అమ్మగారు వెళ్తా ఉన్నారు. చూశారు, తీసుకోలేదు. ఎందుకో మరి మనకు ఎందుకులే అనుకుని ఉంటారు. కానీ వెనకాల బావే మాత్రం టప్పన ఇది చేసుకున్నాడు. అక్కడ కూడా మన టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్నాడు కుర్రోడు ఛానల్. థ్యాంక్ యూ.